నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాత్రం. నేను మీ విలాసాగరం రమేష్. ఈ రోజు 15th జూన్ 2025 ఆదివారం సాయంత్రం ఈ రోజు విడేస్తున్న బండి మారుతి ఎర్టిగా ZXi ప్లస్ 2020 మ్యానుఫ్యాక్చరింగ్, 2020 రిజిస్ట్రేషన్, 2035 వరకు జీవితకాలం ఉంటుంది. 2020 జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది. 2026 జనవరి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, బానెట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ పీస్ రిప్లేస్ కాలే. బండ్ల మైనస్ అంటే ఈ హెడ్ లైట్ కు చిన్నగా ఏదో తలిగించినట్టున్నారు, కొంచెం డ్యామేజ్ అయింది, అంతకు మించి వేరేం ప్రాబ్లం లేదు. బండికి పైన క్యారియర్ ఉంది, ముంగట బంపర్ ఉంది, వెనక బంపర్ ఉంది. లోపల కస్టమర్ లోపల లైటింగ్ సిస్టమ్ పెట్టించుకున్నారు. దగ్గర ఒక 70-80 వేల రూపాయలు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటుంది బండ్లే. పైన క్యారియర్ కావాలంటే నాకు తెలిసి అది 20,000 పైన ఉంటుంది సార్. ఆ క్యారియర్ గోఫర్ ఎంటెక్ క్యారల్ ఉంది, ఎంటెక్ బంపర్ ఉంది. వెనకాల రియర్ గార్డు, డోర్ హ్యాండిల్స్ అవన్నీ క్రోమ్స్ బాగానే ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు. ఈ సారు ఒక సంస్థల ఎంప్లాయీ. ఈ సార్ వాళ్ళకు దగ్గర 3-4 వెహికల్స్ ఇచ్చినాం. వాళ్ళు ఒక సంవత్సరం వాడతారు, మళ్ళీ మన దగ్గర తీసుకొచ్చి అమ్ముతారు. ఈ బండి వాళ్ళకి ఇచ్చి 1.5 years నుంచి 2 years అవుతుంది. నేను ఇచ్చినప్పుడు 80,000-90,000 రీడింగ్ ఉండే, ఒక 20-25 వేలు తిరిగి మళ్ళీ మన దగ్గర తీసుకొచ్చారు. వీళ్ళకు టొయోటా ఇన్నోవా క్రిస్టా కానీ ఫార్చునర్ కానీ కావాలన్నారు ఢిల్లీ నుంచి. సరే సార్ ఇప్పిస్తా అంటే, ఇది మరి నీ పెట్టుకొని బండ్లు ఇస్తామంటే ఇది అమ్మినాకనే పోదామని చెప్పిన. సరే మీ సెట్లో పెట్టిపోతామని ఈరోజు వచ్చి ఇక్కడ పెట్టిపోయారు. నేను వీడియో చేస్తున్నా. 118,800 కిలోమీటర్ తిరిగింది. రీడింగ్ ఒరిజినల్, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. లాస్ట్ సర్వీస్ బిల్లు కూడా మనకి ఇచ్చిపోయింది సార్. 26 జనవరి దాకా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. టైర్లు ఉన్నాయి, షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది. హైదరాబాద్ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి. సిల్వర్ కలర్, మాన్యువల్, పుష్ బటన్ వస్తుంది, ఆటో క్లైమేట్, స్టీరింగ్ కంట్రోలర్స్, కంపెనీ నుంచి ఇన్బుల్ట్, షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్, అలాయ్ వీల్స్, ABS, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, రియర్ AC వస్తుంది. బానెట్ నుంచి డిక్కి వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ రిప్లేస్ కాలేదు. చిన్న డెంట్లు ఉన్నాయి తప్ప బండి ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది, ఎక్కడ ఏపీస్ మారలేదు. ఒకసారి బండి మొత్తం చూడండి, నచ్చితే ఆ 247 నెంబర్ కానీ 988 నెంబర్ కానీ ఒకళ్ళకన్నా ఒకళ్ళకి కాదు. ఈ బానెట్ మీద వాళ్ళ ఇంటి పక్క పొలంలో సిమెంట్ వర్క్ ఎత్తురట సార్. ఈ సిమెంట్ ఇది పడ్డది, కాకపోతే ఇది తీస్తే కలర్తో సహా పోయింది. ఇది ఒరిజినల్. వీళ్ళు ఒకసారి మెకానిక్ కూడా చూపెట్టారట, కానీ ఇప్పుడు నేను ఫోన్ చేస్తే అది బానెట్ ఓపెన్ చేసి అద్దాన్ని మళ్ళీ ఫిట్ చేసిందట. అంతకు మించి వేరే ఏం డ్యామేజ్ లేదు బండ్లే. ఫ్రంట్ పొజిషన్ బంపర్తో సహా ఒరిజినల్ ఉంది సార్. ఈ హెడ్ లైట్కి మాత్రం ఇక్కడ చిన్నగా క్రాక్ వచ్చింది. ఇక్కడ హెడ్ లైట్ క్లిప్ ఇరిగితే స్క్రూ వేసిరు. లెఫ్ట్ సైడ్ సెసి ఓకే ఉంది, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే. బానెట్ ఒరిజినల్ సార్, షోరూమ్ నుంచి వచ్చిన బానెటే ఉంది. రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్, లోపల ABS బ్రేక్ ఉంది. లెఫ్ట్ సైడ్ సెసి ఓకే. గేర్ బాక్స్ సిల్ ఉంది సార్, ఇప్పటివరకు ఓపెన్ చేయలేరు. ఇంజన్ కూడా సిల్ ఉంది. బానెట్ వేసేది. బండికి లోన్ ఉంది, లోన్ తోటి మనకు సంబంధం లేదు, వాళ్ళు లోన్ క్లోజ్ చేసి ఇస్తారు. 2020 జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది. డోర్లకు చిన్న డెంట్లు ఉన్నాయి సార్. ఇక్కడో డెంటు, ఫుట్ రోస్ట్కు ఇక్కడ చిన్న డెంట్ ఉంది. టైర్లు 70-80% ఉన్నాయి. ఇట్లా లైటింగ్ సిస్టమ్ పెట్టించుకున్నారు మొత్తం. ఇంట్లో లైటింగ్ ఇది నైట్ మంచిగా క్లియర్ కనబడుతుంది, మీకు డే టైం కాబట్టి చక్కగా కనబడతలేదు. కానీ మారుతి ఎర్టిగా ZXi ప్లస్ పెట్రోల్ ఇంజన్. ఇలా LPG కానీ CNG కానీ ఏం లేదు సార్. వాళ్ళ క్యారల్ అవసరం లేదు, కానీ వాళ్ళు తిరిగే తిరుగుడికి ఏం క్యారల్, వాళ్ళు ఎటు తిరిగారు అసలు బండి వేసుకొని. ఇప్పుడు వాళ్ళు కొని దగ్గర దోసాలు అవుతుంది. దోసాల్లో వాళ్ళు 85-90 ఉన్నప్పుడు కొనుక్కున్నారు. కేవలం 18 అంటే ఒక 20, ఒక 10, ఒక 20 తిరిగిరు అంతే. చెప్పిన ఎట్లుంది చూసినా, చెప్పిన ఎంత 15-20% ఉంటుందా, 20-30 ఉంది అంతే. డిక్కీ డోర్ ఒరిజినల్ సార్, డిక్కీ గ్లాస్ ఒరిజినల్. ఒక్క గ్లాస్ మారలే, ఒక్క పీస్ మారలే సార్. ఇది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ దానికి సంబంధించిన వైరే. మారుతి ఎర్టిగా ZXi ప్లస్ టాప్ ఎండ్ మోడల్, పుష్ బటన్ వస్తుంది బండికి. రైట్ సైడ్ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్. ఒక ఫెండర్కి ఒక చిన్న గీత ఉంది. వెనకాల కూడా లైటింగ్ పెట్టించుకున్నారు. బండికి సెంటర్లో AC, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్. ఈ డోర్లలో కూడా లైటింగ్ ఉంది. టాప్ ఎండ్ మోడలు కేవలం 118,000. చాబ్ ఆన్ చేయలేదా నీకు? 1,18,088. సారీ 800 కాదు, 88 మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సార్. కస్టమర్ ధర 9,75,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది. నావిగేషన్ చిప్ లేదు.
ఆటో క్లైమేట్ వచ్చింది, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, స్టీరింగ్ కంట్రోలర్స్, వాయిస్ కమాండింగ్ ఉంది, ఇంటీరియర్ ఎక్దమ్ నీట్గా ఉంది. కిరాయిలకు నడిచిన బండి కాదు, పర్సనల్ వెహికలే. మేము అమ్మినప్పుడే 80,000 చిల్లర ఉండే. కస్టమర్కు ఇంకొక 20-30,000 తిరిగి మన దగ్గర తీసుకొచ్చింది సార్. 9,75,000 బండి ధర సార్. బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ చేయరి, ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే మీ దగ్గర 10,000, కస్టమర్ దగ్గర 10,000 కమిషన్ తీసుకుంటాం. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.